యోసేపును దేవుడు ఆశీర్వదించడానికి మొట్టమొదటిగా యోసేపు దేవునికి విధేయుడుగా ఉన్నాడు. పొతిఫరు భార్య పాపానికి ప్రలోభ పెట్టినప్పుడు యోసేపు దేవునికి విరోధంగా పాపం చేయడానికి నిరాకరించి పాపం నుండి పారిపోయాడు. కాబట్టి నేను దేవునికి విరోధంగా ఈ గొప్ప దుష్కార్యం ఎట్లు చేయగలను అని అనగలిగాడు. దేవునికి భయపడ్డాడు మొట్టమొదటిగా. రెండవది, యోసేపు కష్టాలలో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. బానిసగా అమ్మబడిన, చెరసాలలో పడిన దేవునిపై నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి యెహోవా యోసేపునకు తోడేండును అని రాయబడింది. మూడవదిగా, యోసేపు క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నాడు. అతను అమ్మివేసిన సహోదరులు తన యొద్దకి వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోకుండా వారిని క్షమించాడు. మనము కూడా యోసేపులో ఉన్న ఈ 3 లక్షణాలు కలిగి దేవుని యొక్క కృపను పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుని కృపకు మనము పాత్రులుగా మార్చబడాలి. ఎంతకాలం దీవించబడకుండా, ఎంతకాలం ఆశీర్వదించబడకుండా, ఎంతకాలం పాపపు జీవితంలో ప్రలోభాలలో బ్రతుకుతావు? ఈ దినాన్న యోసేపు వలె మనం మారదాం. మన జీవితాలను మనం సరిచేసుకుందాం. ప్రభు చేత ఆశీర్వదించబడదాం.